హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్. ఈరోజు మనం అద్భుతమైన అన్నాదురు చూద్దామండి. అదేంటంటే పచ్చిమిరపకాయలతో కూర. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే విడి కూరలతో మనం చేసుకునే దొండకాయ, బెండకాయ ఇలాంటి కూరలతో చేసుకునే కూరల్లాగానే ఇది కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయ అనగానే భయపడిపోతాం కానీ ఏమీ లేదు. దీనికి నేను పావు కేజీ లావు పచ్చిమిరపకాయలు తీసుకుని చూసారా, ఇలా శుభ్రంగా కడుక్కుని ఇలా సన్నగా తొరుక్కున్నా, చక్రాల్లాగా చూడండి సన్నగా. చక్క ఇలా తొరిగి పెట్టుకున్న చక్క సన్నగా. అన్ని పచ్చిమిరపకాయలు ఇలా తొరుక్కోండి చక్కగా. మీరు కూడా చక్క ఇలా తొరిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని ఈ పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేసేయండి. అందుట్లో ఈ పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేసేయండి చక్కగా. వేసేసి ఆ నూనె అంతా ఈ ముక్కలకు పట్టేటట్టుగా అటు ఇటు బాగా కలపండి చక్కగా. అటు ఇటు కలిపి మూత పెట్టండి. ఒక్క 3 నిమిషాలు అలా వదిలేయండి. మూత తీసి శుభ్రంగా ఒకసారి అటు ఇటు చక్కగా పైనుంచి కింద నుంచి పైకి ఆ మూల ఈ మూల అలా మొత్తం అన్నీ చక్కగా ఈవెన్గా కలిసేటట్టుగా చక్కగా కలుపుని మళ్ళీ మూత పెట్టండి. ఒక్క 3 నిమిషాలు. చూసారా, 50% మగ్గిపోయింది. మూత తీసి బాగా కలపండి చక్కగా. కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి చక్కగా. ఒక పావు చెంచాడు పసుపు వేసుకుని ఆ పసుపు కూడా మొత్తం ముక్కలన్నిటికి పట్టేటట్టుగా చక్కగా బాగా కలుపుకోండి. బాగా అటు ఇటు కలుపుకోండి చక్కగా. మళ్ళీ మూత పెట్టేయండి. ఒక్క 3 నిమిషాలు అంతే. ఈసారి చూసారా, 70% మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు వాము చక్క మెత్తగా మిక్సీలో పట్టుకు వేయండి. చక్క ఓ చెంచాడు వేసి ఆ వాము పొడి మొత్తం బాగా పట్టేటట్టుగా ముక్కలన్నిటికీ బాగా కలపండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు కదా కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది, నేను చెంచాడు వేసి బాగా కలుపుకోండి చక్కగా. వాము ఉప్పు ముక్కలన్నిటికీ బాగా పట్టేట్టుగా చక్కగా బాగా కలుపుకోండి. బాగా అటు ఇటు కలపండి. పొయ్యి మంట చిన్న మంట పెట్టుకోండి. చిన్న మంట పెట్టుకుని చక్కగా అటు ఇటు బాగా కలిసేటట్టు వేగేటట్టు చక్కగా అటు ఇటు కలపండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని, ఈ పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 4 చెంచాలు శనగపిండి వేసి బాగా కలపండి చక్కగా. శనగపిండి మొత్తం ముక్కలన్నిటికి పట్టేట్టుగా బాగా కలపండి. చూసారా, ఇట్లాగనమాట. అద్భుతంగా ఉంది కదా చూడటానికి. ఇప్పుడు మూత పెట్టేయండి, పొయ్యి కట్టేయండి. అంతే. ఒక 2 నిమిషాల తర్వాత తీసి సర్వింగ్ డిష్లోకి తీసుకోండి. చూసారా ఎంత బాగుందో. ఇది తింటే మీకు అసలు ఇది పచ్చిమిరపకాయలతో చేశారా అని ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. బ్రహ్మాండంగా శనగపిండి, వాము, పచ్చిమిరపకాయ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.